నీకు వందనాలు. నీ లేఖన భాగంలోనికి వెళ్ళి కొద్ది మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. విలువైనటువంటి మాటలు, మా హృదయానికి సరిపోయిన మాటలు మాట్లాడి ఈ వాక్యముతో మా హృదయాలను నింపి మమ్మల్ని మేము సరి చేసుకొని నిన్ను గొప్ప చేసే భాగ్యం దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కౌశిక్ లేడా? ఈరోజు మన ధ్యాన విషయమై ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ వేద గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14. క్రీస్తు యేసునందు దేవుని కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. ఇక్కడ చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు అంటున్నాడు, క్రీస్తు యేసునందు, ఎవరి యందు? క్రీస్తు యేసునందు. చదవమ్మా. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే. ఇప్పుడు పరిగెట్టాలి, భక్తిలో పరిగెట్టాలి. ఆయన పిలిచిన విధానమును బట్టి మనం పరిగెట్టాలి. ఎక్కడికి పరిగెట్టాలి? పరిగెట్టే విధానం తెలియకుండా పరిగెట్టకూడదు. మనం పరిగెట్టే విధానం మనకి ఎక్కడికి పరిగెడుతున్నాం మనకు తెలియాలి. బజారుకి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనకు తెలియాలి. తెలియకుండా పరిగెడితే ఎక్కడికి వెళ్తామో మనకే తెలీదు. ఇప్పుడు భక్తిలో కూడా అంతే. దేవుని పిలుపు ఉన్నతమైన, దేవుని సంబంధమైన అనేసాడు నా రెఫరెన్స్ బైబిల్లో. దేవుని సంబంధమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలెనని దేవుడు మనల్ని పిలిచాడు. ఏ బహుమానం ఇవ్వటానికి పిలిచాడు? దైవ సంబంధమైన బహుమానం ఇవ్వటానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు మనల్ని? మనం మారు మనసు పొందింది ఎందుకు? బాప్టిసం తీసుకుంది ఎందుకు? యవనస్తులు కొడుకులో కూర్చుంటుంది ఎందుకు? ప్రార్థన చేస్తుంది ఎందుకు? దేవుణ్ణి కలిగి ఉంటుంది ఎందుకంటే దైవ సంబంధమైన బహుమానం కోసం, లోక సంబంధమైన బహుమానం కోసం అయితే కాదు. ఇప్పుడు పరిగెట్టాలి. చాలామంది పరిగెడుతూ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పరిగెడుతూ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పరిగెడుతూ జారిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పరిగెడుతూ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు జారిపోతున్నారు? ఎందుకు పడిపోతున్నారు? ఎందుకు పరిగెట్టలేకపోతున్నారు చాలామంది? ఎందుకు పరిగెట్టలేకపోతున్నాం? ఏమ్మా, ఎందుకు పరిగెట్టలేకపోతున్నాం? ఒక యవనస్తుడు పరిగెట్టలేకపోతున్నాడంటే కారణం ఏంటి? ఎప్పుడన్నా గ్రహించారా? వాకింగ్ కాదు, ఎప్పుడన్నా గ్రహించారా? నేను పరిగెట్టలేకపోవటానికి కారణం ఏంటి అని ఎప్పుడన్నా అనుకున్నారా మీ జీవితంలో? బహుమానం గురి యొద్దకు పరిగెట్టలేకపోతున్నాం. పరిగెడుతున్నాం కానీ ఎట్లా పరిగెడుతున్నాం? పడతలు ఎగుతా పరిగెడుతున్నాం. గురి యొద్దకి డైరెక్ట్ గురి లేదు మనకు. ఎందుకు లేదు గురి? ఎందుకు లేదో ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం.
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. తలంచుకుడి. చాలు. ఒక యవనస్తుడు ఎందుకు పరిగెళ్ళలేకపోతున్నాడంటే మునుపటి సంగతులు. ఏంటా మునుపటి సంగతులు? ఇంకా ఏం తలంచొద్దు అంటున్నాడు? పూర్వకాలపు సంగతులు తలంచుకుడి అంటున్నాడు. అంటే మునుపటి సంగతులు తలసుకు జ్ఞాపకం చేసుకునటం వలన, పూర్వకాలపు సంగతులు తలంచుకోవటం వలన మనం ఏం చేయలేము. మునుపటి సంగతులు ఏమున్నాయి? రక్షణ పొందకముందు సంగతులు. రక్షణ పొందిన తర్వాత కూడా ఒక యవనస్తుడిని యవనస్తురాలని ఏ సంగతులు వెంటాడతాయి? మునుపటి సంగతులు ఖచ్చితంగా వెంటాడతాయి. లోకములో ఎలా నడుచుకున్నామో ఆ సంగతులు ఏం చేస్తాయి? గుర్తొస్తాయి. అందుకే అంటున్నాడు యెషయాలో, మునుపటి సంగతులకు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచొద్దు. తలంచడం వల్ల ఏమైంది? మునుపటి సంగతులు ఏంటి? మన జీవితంలో జరిగిన తప్పులు, మన జీవితంలో ఒక దినం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మన జీవితంలో ఒకరోజు జరిగిన ఓటములు, ఇవన్నీ ఏంటి? మునుపటి సంగతులు. భక్తిలో కూడా మనం వాటిని తలుసుకొనటం వలన మనం ఏం చేయలేం గురి వద్దకి. ఇప్పుడు ముందు వేటిని మర్చిపోవాలి? దేవునిలో ఉన్న మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవునిలో నిలబడిన మనము, ఆరాధిస్తున్న మనము, దేవుని నామాన్ని కనపరుస్తున్నాం మనం. వేటిని మర్చిపోవాలి ముందా? మునుపటి సంగతులు. ఎక్కడ మోసపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, గతాన్ని మళ్ళీ మళ్ళీ గతం కథ. ఒక యవనస్తుడు దేన్ని మర్చిపోవాలి? ఆడెవడో గుండోడు మర్చిపోతాడు గజిని. అప్పుడు ఎవడో గజిని అని వచ్చేది టీవీలో, అన్నీ మర్చిపోయి ఒంటి మీద రాసుకుంటాడు అంటాడు. మర్చిపోతాడా? బాగా చూసావైతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మునుపటి సంగతులు మనం ఏం చేయకూడదు? తలంచుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. పూర్వకాలం సంగతులు తలంచడం వల్ల మన హృదయంలోనికి, యవ్వన జీవితంలో గురి యొద్దకు పరిగెడుతున్న మన జీవితంలో జరిగిపోయి రాకూడదు. ఏం రాకూడదు? అప్పుడు బాగుంది, అప్పుడు చర్చిలో కూర్చోపోయిన అడిగేవాళ్ళు లేరు, అప్పుడు చాలామంది ఫోనులు చేసేవాళ్ళు, అప్పుడు చాలా మెసేజ్లు వచ్చాయి, ఇప్పుడు ఏం రాట్లా ఏంటి? ఇప్పుడు ప్రభు కోసం అన్ని బంద్ చేశాను అయినా అని అది ఆ లైఫ్ బాగుంది ఏమనిపించింది అప్పుడప్పుడు? రాజ్కుమార్ ఏంది వాళ్ళ కారు ముందు లైటింగ్ కింద దిగు ఒక ఫోటో పెట్టేసి ఇన్స్టాలో ఒక పాట దానికి జోడించి పెట్టేస్తే నాకు అర్థంగా పాట లేదు. మరి ఎక్కడి నుంచి పట్టావో ఏంటో. ఓకే, నో సీరియస్, ఓన్లీ జోక్. ఓకే, ఇప్పుడు దేన్ని తలంచకూడదు? మనం గురి యొద్దకు పరిగెట్టాలి అంటే ఏ సంగతులను మర్చిపోవాలి? మునుపటి సంగతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటా మునుపటి సంగతులు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఐజాక్ నువ్వు కూడా రాసుకోవాలమ్మా. ఏందో స్టైల్గా అర్థం పార్థంలో నువ్వు బైబిల్ పట్టుకొని కూర్చున్నావు. హెబ్రీ 6:1. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటా మునుపటి సంగతులు? నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు అయ్యి. ఏంటి నిర్జీవ క్రియలు? లోక సంబంధమైనవన్నీ ఏంటి? నిర్జీవ క్రియలు. ఇప్పుడు వేటిని తలంచుకోకూడదు మనం?
ఏం తలంచుకోకూడదు? నిర్జీవ క్రియలను తలంచవద్దు అంటున్నాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచన భాగంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందుల విశ్వాసమును, బాప్టిసమును గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, సత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు. ఏమవటానికి సాగిపోవాలి మనం? సంపూర్ణులు అవ్వాలంటే మనం భక్తిలో వేటిని జ్ఞాపకం చేసుకోకూడదు? నిర్జీవ మునుపటి సంగతులు ఏంటంటే, పూర్వకాలపు సంగతులు ఏంటంటే నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలు వాటన్నిటిని మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. అవి ఒక్కటే కాదు, నిర్జీవ క్రియలు ఒక్కటే కాదు, మునుపటి సంగతులు ఇంకా ఉన్నాయి. ఏమున్నాయి? రండి ఇంకొక మాట చూపిస్తే. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక ముందు ఉంటుంది. ఐజాక్ చదవాలి బైబిల్. ఎఫెసీ పత్రిక ముందు గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలు, కొలసి వరుసగా ఉంటాయి. గలతీ 5:19. స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఏమతతులు, అసూయలు, మతత్వతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఏంటా పూర్వ కాలపు? ఏం చెప్పాను? ఏం మర్చిపోవాలని చెప్పాను? మునుపటి సంగతులను, పూర్వకాలపు సంగతులను ఏం చేయాలి మనం? ఒకటి ఏంటి? నిర్జీవ క్రియలు. 2 ఏమంటున్నాడు ఇక్కడ? శరీర కార్యములను ఏం చేయాలి మనం? మర్చిపోవాలి. బాప్టిసం తీసుకున్న తర్వాత ఎక్కువ వెంటాడేది ఏంటో తెలుసా? ఇంకా అభిషేకానికి సిద్ధపడుతున్నారు. అభిషేకం తీసుకున్న తర్వాత వెంటబడే ఇవన్నీ ఎక్కువగా చుట్టుముడతాయి. అభిషేకం తీసుకున్న తర్వాత ఇప్పుడు చదువుకున్న క్రియలన్నీ ఏం చేస్తాయి? అభిషేకం తీసుకున్న తర్వాత లైఫ్ వేరే, అన్నీ వెంటాడతాయి. ఎందుకు? అభిషేకం తీసుకున్నాం కాబట్టి. అభిషేక్తుని వెంటాడతాయి. అభిషేకం తీసుకున్న వారిని ఖచ్చితంగా ఏమవుతాయి? ఖచ్చితంగా నన్ను వెంటాడలేదు అన్నవాడు భూమి మీద ఊళ్ళేడు, ఊరు లేరు. ఇప్పుడు అంటున్నాడు శరీర కార్యములు ఏంటంట? స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇదిగోండి, ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వం ఖచ్చితంగా అంటాడుద్ది. వాటిని మర్చిపోకపోతే అభిషేకం తర్వాత, ఇప్పుడు మర్చిపోకపోతే అభిషేకం తర్వాత ఏం చేస్తాయి? మనల్ని పట్టుకుంటాయి. ఒక అభిషేక్తుని పడగొడితే ఎవరు గెలిచినట్టు? సాతానుగాడు గెలిచినట్టు. అభిషేకం తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, మునుపటి సంగతులు, పూర్వ సంగతులు ఏమవ్వాలి? మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏం చేస్తాయి? ఖచ్చితంగా మనల్ని వెంటాడతాయి. ఇంకా అంటున్నాడు విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వీటన్నిటి ఏమైపోవాలి? మనం మర్చిపోవాలి. మరి ముఖ్యంగా బాప్టిసం తీసుకున్న బిడ్డలు, కుటుంబాలలో బాప్టిసం తీసుకున్న బిడ్డలకు ఎవరు ఉండకూడదు? శత్రువులు. ఇంట్లో వాళ్ళు తిట్టుకోండి. మీ నాన్న వాళ్ళకి, మీ పెద్దనాన్న వాళ్ళకి పడకపోయినా నీకు మీ పెద్దనాన్న వాళ్ళకి ఖచ్చితంగా పడాలి. ప్రేమ ఉండాలి. మా నాన్న సంగతి తీసేయి పెద్దనాన్న, మా సంగతి తీసేయి చిన్నాన్న, మా నాన్న సంగతి, మా అమ్మ సంగతి తీసేయి మావయ్య. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మా పరుగు ఎక్కడికుంది? గురి వద్దకుంది. మేము మాత్రం మిమ్మల్ని ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. నా అనుభవాల నుంచి ప్రేమతో చెప్తున్నాను. అభిషేకం తీసుకుంటే భయంకరమైన రోజులు వస్తాయి. పాపం మనల్ని పట్టి పీడించాలని పరుగులు తీస్తుంటుంది.
అవన్నిటి మన జోలికి రాకుండా ఉండాలంటే పూర్వ సంగతులు ఏం చేసుకోకూడదు మనం? పూర్వ సంగతులు ఏం చేసుకోకూడదు? పూర్వం ఒక అమ్మాయితో మాట్లాడొచ్చేమో, ఇప్పుడు ఏమైపోవాలి? మర్చిపోవాలి. పూర్వం ఎవరితో మాట్లాడుతున్నాం, పూర్వం ఏం చేస్తున్నామో, పూర్వం అల్లరితో కూడిన ఆటపాటలు ఏమైనా ఉన్నాయో అవన్నీ ఏమైపోవాలి? మర్చిపోవాలి. పరిగెట్టడం అంటే ఏదో సాదాసీదాగా పరిగెడితే అది పరుగు కాదు. గుడ్డెద్దు వెళ్ళి చేలో పడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎక్కడ పడితే అక్కడ మొక్కల్ని ఏం చేసింది? తొక్కేసింది. దానివల్ల పొలం ఏమైద్ది? దానివల్ల పొలం ఏమైద్ది? పాడైపోద్ది. మనం కూడా గుడ్డెద్దులాగా పరిగెట్టి భక్తిలో గురి యొద్దకు పరిగెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పరిగెడితే, ఏమి విడిచిపెట్టకుండా పరిగెడితే, మరిచిపోకుండా పరిగెడితే మన వల్ల కూడా ఏమవుతుంది? సంఘం అనగా పొలానికి ఏమొచ్చిద్ది? నష్టం వచ్చిద్ది.